హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్స్ బై అను. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ సారీని ఒక బ్యూటిఫుల్ డ్రెస్లా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ ఒక అంబ్రెల్లా ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్స్ చాలా స్టిచ్ చేశాను. ఈ సారీ దీని మీద ప్రింట్ ఇది చూసిన తర్వాత కూడా ఆ అంబ్రెల్లా ఫ్రాక్ కాకుండా వేరేది ఏమైనా ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో దీనికోసం నేను ఒక 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని 2 ఫోల్డ్ చేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయనీకి. దానికి పైన అన్ఈవెన్గా ఉంది కదా, సో అందుకని స్కేల్తో మార్కింగ్స్ అయితే చేసుకున్నాను ఈవెన్గా ఉన్నీకి. సో నెక్స్ట్ దీని మీద మెజర్మెంట్స్ అయితే తీసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ డ్రా చేస్తున్నాను. ఇది మొత్తం విడ్త్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చిందండి. ఎక్స్ట్రా ఖర్చు ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుంటున్నాను. దీనికి నేను సపరేట్గా డ్రా చేస్తున్నానండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ డిఫరెంట్గా పెడదామని సో దీని మీద నేను ఇట్లా అయితే డ్రా చేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు. దీనికి నెక్స్ట్ నేను ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేశాను. అవి వచ్చేసి ఒకటేమో ఫ్రంట్ ఏమో వీనెక్ పెడుతున్నాను, బ్యాక్ సైడ్ ఏమో కొంచెం ట్రై చేద్దాంలే కొద్దిగా డిఫరెంట్గా ఉండిద్దని పాట్ నెక్ అయితే కట్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడాలి, కానీ ఈ రెండు అయితే కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని సేమ్ దీనికి లాగానే కట్ చేసుకోవాలి. అండ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశానండి, సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని. అలాగే బాటమ్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాను. సేమ్ దీనికి అంబ్రెల్లా డిజైనే పెట్టి కట్ చేశానండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రం, ఎందుకంటే మన డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్లోనే పెడుతున్నాను నేను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ మామూలుగా అంబ్రెల్లా డిజైన్లానే పెట్టేశాను. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పఫ్ స్లీవ్ పెడితే బాగుంటుందని పఫ్ పెట్టి కట్ చేశానండి స్లీవ్స్ అయితే. అండ్ నెక్స్ట్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెడుతున్నానండి, అందుకని దీన్ని 3 స్టెప్స్లో కట్ చేశాను. సో దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్